హర్ముజ్పై అల్టిమేటం 48 గంటల్లోగా తెరవాలి, లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తాం. ట్రంప్ హెచ్చరిక. అలా చేస్తే హర్ముజ్ను పూర్తిగా మూసేస్తామన్న ఐఆర్జీసీ. ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్. డిమోనా, ఆరాధ నగరాల్లో దాదాపు 200 మందికి గాయాలు. ఇరాన్ క్షిపణి దాడితో ఇజ్రాయిల్లోని డిమోనాలో ధ్వంసమైన నివాస సముదాయం. పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు మరింత తీవ్రస్థాయికి చేరుతోంది. తమ నంతాజ్ అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయిల్పై ఇరాన్ తాజాగా విరుచుకుపడింది. దక్షిణ ఇజ్రాయిల్లోని డిమోనా, ఆరాధ నగరాలపై అది జరిపిన దాడుల్లో దాదాపు 200 మంది గాయపడ్డారు. డిమోనాకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయిల్ అణుపరిశోధన కేంద్రాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తిరిగి తెరవాలంటూ టెహ్రాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. లేకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను తూర్చిపెట్టేస్తామని హెచ్చరించారు. ఆయన హెచ్చరికపై టెహ్రాన్ ధీటుగా స్పందించింది. తమ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే పశ్చిమాసియా వ్యాప్తంగా కీలక మౌలిక సదుపాయాలు, ఇంధన వసతులను ధ్వంసం చేస్తామని బదులిచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం దగ్గర 20 రోజులుగా వస్తుంది. పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం, అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం కొనసాగుతోంది. ఇంకా భీకర దాడులు కొనసాగుతున్నాయి. అయితే హర్ముజ్ జలసంధి మీదే అమెరికా ప్రధానంగా దృష్టి పెట్టింది. గతంలో కూడా ట్రంప్ చెప్పాడు, ఇరాన్లో మేము చేయాల్సింది ఏం లేదు, ఇరాన్లో దాదాపు మేము అనుకున్న టార్గెట్ అంతా పూర్తి చేసాం, హర్ముజ్ జలసంధి నుంచి విముక్తి కల్పించడమే మా టార్గెట్ అని ఆ లక్ష్యంగానే అమెరికా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్లోని కొన్ని కేంద్రాలపై దాడి చేస్తుంది ఇరాన్పై. అయితే ఇరాన్ ఈ మిసైల్స్ తోటి ఇజ్రాయెల్పై దాడి చేసింది. నిన్న డిమోన్ అనే నివాస ప్రాంతాల దగ్గర అక్కడ కొన్ని బిల్డింగులు కూడా ధ్వంసమైనటువంటి ఫోటో ఇది. అయితే హార్మోజ్ జలసంధి 48 గంటల్లోగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉంటాయి, ఇరాన్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి, వాటిని ధ్వంసం చేస్తామని నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేశాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక హెచ్చరిక జారీ చేశాడు ఇరాన్కు. 48 గంటల్లోగా హార్మోజ్ జలసంధి ఏదైతే క్రూడ్ ఆయిల్ రవాణాకు ప్రధాన మార్గంగా ఉందో నౌకలకు వెళ్లేందుకు, వాటిని హార్మోజ్ జలసంధి వద్ద ఇరాన్ దాన్ని తన ఆధీనంలోకి తీసుకుని మూసివేస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ నౌకలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది, మిగతా అమెరికా నౌకలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిషన్ ఇచ్చేది లేదని చెప్పి కూడా ఇరాన్ చెప్పింది. సీమెయిల్ని అమర్చింది, అక్కడ నౌకలు పోతుంటే వాటి మీద దాడులు చేస్తుంది, పేల్చివేస్తుంది. ఇవన్నీ చేస్తున్న ఇరాన్కు నిన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేశాడు. 48 గంటల్లోగా హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని చెప్పి హెచ్చరిస్తే, ఆ హెచ్చరికను కూడా ఇరాన్ ఖాతరు చేయట్లేదు. ఇరాన్ వాళ్ళకి హెచ్చరికను ఖాతరు చేయకుండా మళ్ళీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అమెరికాకు. ఒకవేళ ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను అమెరికా ధ్వంసం చేయాలని చూస్తే గల్ఫ్ దేశాల్లోని ఇంధన వనరులు, ఇంధన వసతుల మీద, నివాస ప్రాంతాల మీద, వీటన్నిటి మీద ఇరాన్ దాడులు చేస్తుందని చెప్పి ఇరాన్ సైన్యం ఏదైతే ఉందో ఐఆర్జీసీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. మొత్తంగా అయితే యుద్ధం ఇంకా కొనసాగుతుంది. ఇది ఎప్పుడు ముగుస్తుందనే దానిపై కూడా ట్రంప్ కూడా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి. అక్కడి గూఢచర్య సంస్థ సిఐఏ కూడా మాజీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ట్రంప్ను విమర్శిస్తున్న పరిస్థితి. ఎక్కడ మొదలుపెట్టాడో, ఎక్కడ ఎండు చేయాలో ట్రంప్కు తెలియట్లేదు, ఎందుకు మొదలుపెట్టారో కూడా తెలియట్లేదు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పి అమెరికాలోని కొందరు పెద్దలు కూడా, అంటే మాజీ అధికారులు కూడా ట్రంప్ను విమర్శిస్తున్న పరిస్థితుల్లో కొంది. ట్రంప్ యుద్ధం ఎక్కడ ముగుస్తుందనేది ఇప్పటివరకు ఎవరు చెప్పలేని పరిస్థితి. ట్రంప్ కూడా హర్ముజ్ జలసంధి మీదే ఫోకస్ పెట్టాం, హర్ముజ్ జలసంధి విముక్తి కల్పించిన తర్వాత యుద్ధం బిగిస్తామంటున్నాడు. కానీ ఇజ్రాయిల్ మరింత భీకరంగా ఇరాన్పై దాడులు చేస్తుంది. ఇరాన్ అంతే స్థాయిలో ఈ ఇజ్రాయిల్పై దాడులు చేస్తుంది, గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంది. పశ్చిమాసియాలోని దేశాలన్నీ కూడా భయంతో వణికిపోతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఇప్పటికీ పరిస్థితి ఇవ్వచ్చు. గల్ఫ్ దేశాల్లో పరిస్థితి వల్ల గ్యాస్ కొరత ఏర్పడుతుంది, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. కొన్ని దేశాల్లో ఆర్థిక సంక్షోభం, గ్యాస్ సంక్షోభం ఏర్పడుతుంది. ఈ యుద్ధం ఇలాగా కొనసాగితే గ్యాస్ సంక్షోభం, క్రూడ్ ఆయిల్ సంక్షోభం, పెట్రోల్ ధరలపై ఇంకా ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో పడలేదు. రాబోయే రోజుల్లో యుద్ధం కొనసాగితే పెట్రోల్ ధరలపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే గ్యాస్ సంక్షోభం భారతదేశాన్ని కూడా దాకింది. చాలా ప్రాంతాల్లో మనం గ్యాస్ సంక్షోభాలు చూస్తున్నాం. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. హోటళ్ళు, రెస్టారెంట్లో గ్యాస్ సంక్షోభాలు చూస్తున్నాం. యుద్ధం ఇలాగే కొనసాగితే మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. గ్యాస్ సంక్షోభం కానీ, క్రూడ్ ఆయిల్కి సంబంధించిన సంక్షోభం కానీ. ఖాతాకు డబ్బు